హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి సండే మార్నింగ్ అండి. సండే మార్నింగ్ అయితే నేనైతే ఇంట్లో అసలు ఏం వంటలు వండలేదు. ఇదైతే మా పక్కన మా లీడర్ ఉంది కదా, వాళ్ళ ఇంట్లో అన్నమాట. పెద్దవాళ్ళకి భోజనాలు పెట్టుకుంటున్నాను, రండి మీరు కూడా ఇక్కడే తిందరు. కానీ ఈరోజు సండే కదా, సరదాగా ఇక్కడే వండుకొని తిందాం అనేసి కేకేస్తుందన్నమాట. నేనైతే ఏమీ వండలేదు, జస్ట్ చూస్ చేశాను. అది అన్నీ అదే వండిందన్నమాట. శనగల కూర వండేసింది, అది కూడా ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు లేకుండా వండిందన్నమాట. పప్పు వండేసింది, తర్వాత గీ రైస్ వండేసింది, జీరా రైస్ అంటారు కదా, జీరా రైసు, ఇంకా పాలన్నం, పూరి, వడ అన్నీ వండిందండి. ఇది నేను లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు. మన ఛానల్లో లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను. ఇంకా చాలా అంటే మన వంటలు వేరేగా ఉంటాయి, ఇలా వంటలు వేరేగా ఉంటాయి కదండి. ఇది యూపీ మాట, యూపీ వాళ్ళ వంటలు అండి ఇవైతేనే. ఇంకో డ్రై ఫ్రూట్స్ అయితే ఎన్ని వేసిందంటే ఒక 200 గ్రామ్స్ అయితే ఉంటుందండి. అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసిందన్నమాట. నిజంగా టేస్ట్ అయితే ఉన్నదండి. మొత్తం 4 పాలు ప్యాకెట్లు చింపేసి వండిందన్నమాట. అది కూడా కొన్ని బియ్యంకి 4 ప్యాకెట్లు ఓన్లీ నీళ్ళు లేకుండా మొత్తం పాలుతో డ్రై ఫ్రూట్స్తో టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. ఇంకా అది అన్నది ఇంకా కొలు తిరిగిపోతున్నాయి నాకు. అంతే పొద్దునుంచి ఏం తినలేదండి, తినకుండా చేయాలంట. ఇంకా కడుపులో దేవేస్తుందంటే సరే అయితే నువ్వు పక్కకుండా నేను వేస్తాననేసి వడలు అయితే నేను వేసానండి. వడలు పూరీలు అయితే నేను వేపాను, మిగతా అన్నీ అదే వండుకుంది. ఈ మట్టికి వాటిలో వేసేది మా పిల్లలు అయితే వీడియో తీసారండి. వాళ్ళని కేకేస్తూ వండింది. వాళ్ళు కూడా ఇక్కడే నాతో పాటే తిన్నారన్నమాట. నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన ఊర్లో అయితే ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో రకంగా ఏదో ఫంక్షన్కి అటెండ్ అవుతాం. ఇక్కడ దూరంగా ఉండటం వలని ఏమి చేసుకోలేకపోతాం. ఇలాగా ఎవరైనా కేకేస్తే హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. మన ఇంట్లో ఇన్ని వండుకుని తిన్నా సరే అదో రకమైన మజా వస్తుంది కదా నలుగురితో ఉన్నది. ఇంకైతే మేము వండేసుకుని తినేసి చిన్న షాపింగ్ అయితే ఉన్నది. మా చిన్నమ్మాయి బర్త్డే వస్తుందన్నమాట 29కి. అందుకోసం షాపింగ్ అయితే వచ్చాను. ఒక లెహంగా అయితే తీసుకున్నాను అనమాట, అది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంకా చెరుకు రసం తాగాను. ఇక్కడి నుంచి వచ్చామండి. ఎక్సలేటర్ కూడా ఉన్నది. పిల్లలతో భయమండి, జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా మీరు బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఎక్సలేటర్ ఉంటే పిల్లలతో చాలా జాగ్రత్త. ఇంటికి వచ్చాకైతే మేము బజ్జీల కింద వేసుకుని అయితే తినేసాము. తర్వాత బిర్యానీ కూడా చేసుకున్నాను.